పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హలో, చెప్పేస్తున్నానే, ఈరోజే చెప్తున్నా. సరేనే, బాయ్. హలో హలో రామ్, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సో రెడీగా ఉండు, కలుద్దాం. ఓకే బంగారం, ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఓకే, బాయ్. ఈరోజు నేను నా బంగారంకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. ఇది చెప్పాక నా బంగారం కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నా. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. సారీ రామ్, మన మధ్య ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఏం జరిగినా నన్ను నీ లైఫ్లో ఎప్పుడూ క్షమించకు రామ్. ఐఎమ్ వెరీ సారీ. హాయ్ బంగారం, ఏదో చెప్పాలన్నావు? ఎనీథింగ్ స్పెషల్? సరే కానీ నీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. స్టాప్ ఇట్ రామ్, లెట్స్ బ్రేకప్. ఇట్స్ ఆల్ ఓవర్. నేను ఈ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఇంకా రీజన్స్ ఏం నన్ను అడక్కు. హా మమ్మీ. అమ్మ పూజ, నీకు అబ్బాయి ఫోటోలు వాట్సాప్ చేస్తున్నా, చూసి ఎలా ఉన్నారో చెప్పమ్మా. సరే. ఏంటి? ఈరోజు అబ్బాయి నిన్ను కలవడానికి వస్తున్నాడు. మమ్మీ, నువ్వు ఫోన్ పెట్టే. సరే బంగారం, నేను డ్రెస్సెస్ ఏం అడగను, కానీ రెండు క్వశ్చన్లు అడుగుతాను. దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తావు? రామ్, నువ్వంటే నాకు పిచ్చి రామ్. ఎందుకు లవ్ చేశానంటే నీకు నా సిచ్యువేషన్ ఎలా చెప్పాలి? నిన్ను వదిలి నేను ఉండలేను రామ్, కానీ వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. సెకండ్ క్వశ్చన్, నువ్వు నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు? రామ్, నేను ఇంట్లో ఎమోషనల్ కార్నర్ అయ్యాను రామ్. మన విషయం నేను చెప్పలేకపోయాను. నాకు మ్యాచ్ వచ్చింది. ఇంట్లో నేను పేరెంట్స్ మాట కాదనలేను. అందుకే నీకు బ్రేకప్ చెప్తున్నా రామ్. నేను చేసింది తప్పే, కానీ తప్పటం లేదు. హలో, అవునవును, నీ దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఎందుకంటే మేము అబ్బాయిలం, మోసపోతాం. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి? సరే, అట్లీస్ట్ చాక్లెట్ అని తీసుకో. హలో హలో, డూ యూ థింక్ ఐమ్ జోకింగ్? ఓ గాడ్, గుడ్ బై. గుడ్ బై రామ్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను నిన్ను మోసం చేశాను. నన్ను అస్సలు క్షమించకు. మమ్మీ. పూజ, అబ్బాయి ఫోటోలు చూసావా? ఆగు, చూస్తాను. హలో. అమ్మ పూజ, ఏంటి? ఈ అబ్బాయి గురించే నన్ను చెప్తుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా తెలుసా? అదేం లేదు, నువ్వు ఫోన్ పెట్టాను, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి మళ్ళీ వచ్చావు? బ్రేకప్ చెప్పాగా. సారీ రామ్. అయినా నేను ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాను. అదంతా నేను చూసుకుంటాను. తనకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? లేదు, నేను చూసుకుంటాను. హలో. హలో పూజ, ట్విస్ట్ ఎలా ఉంది? ఓ, ఇదంతా మీరు కలిసి ప్లాన్ చేశారా? భలే ఉంది కదా. సర్లే, బాయ్.